అలా దేవుడు మన జీవితంలో నియమించిన విధిని, న్యాయాన్ని లేకపోతే కర్తవ్యాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎప్పుడైతే దాన్ని నెరవేరుస్తామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించువానిగా, ఆశీర్వదించేవానిగా ఉన్నాడు అనే విషయాలు మనం ధ్యానించాం. హల్లెలూయా. అలా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించటం వలన కలిగే ఆశీర్వాదాలు లేక ప్రయోజనాలు ఒక 4 గతించిన ఆదివారం మనం ధ్యానించాం. ఒకటి చెప్తారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన తెలివికి, జ్ఞానానికి మూలం. కాబట్టి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం మనల్ని ఉన్నతమైన విధానంలో, స్థితిలో నిలవబెడుతుంది అనే విషయాలు మనం ధ్యానించాం. హల్లెలూయా. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అలా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలిగా ఉండి వారిని సంరక్షిస్తాయి. ఇప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు. మనం వెళ్ళు ప్రతి మార్గం అంతటిలో మనల్ని కాపాడుటకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపించి మనకు క్షేమ స్థితిని ఆయన కలగజేస్తాడు. శత్రువులు మన మీద వలలు పన్నినా, పన్నాగాలు పన్నినా ఆ శత్రువుల చేతుల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు అని రెండో విషయాన్ని ధ్యానించాం. హల్లెలూయా. అలాగే మూడో విషయం, ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనే విషయాన్ని గురించి కూడా మనం ధ్యానించాం. హల్లెలూయా. 3, ఆయన యందు భయభక్తులు గల వారి కోరికలు ఆయన నెరవేరుస్తాడు. భక్తిహీనుల ఆశ భంగం అయిపోతుంది, కానీ భయభక్తులు గల వారి యొక్క కోరిక, ఆశను ఆయన తీర్చేవానిగా, నెరవేర్చే దేవునిగా ఉన్నాడు అనే విషయాలు గతించిన ఆదివారం మనం ధ్యానించాం. హల్లెలూయా. 4వది చివరిగా గతించిన వారం, యెహోవా యందు పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. భూమి ఆకాశములు కలుగు చేస్తున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును అనే విషయాలు మనం ధ్యానించి అక్కడతో ఆపుకున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ మాటలో నుండే మరలా ఒక ప్రత్యేకమైన ఆలోచన మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. చదవండి 115వ కీర్తన 15, 16 వచనాల్లో ఉన్న భాగాలను మనం 13, 14, 15 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుకుందాం. మరలా 115వ కీర్తన 13 వచనం నుండి, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మన ప్రభుని మనం చూస్తుంటే 4వదిగా ఆయన మనల్ని ఏం చేస్తాడయ్యా అంటే ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని దీవించే దేవునిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో నిలవబెట్టే దేవునిగా ఉన్నాడనే విషయాన్ని ఆలోచన చేశాం. హల్లెలూయా. గతించిన వారం మీకు జ్ఞాపకం చేసిన ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకును దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క ఇస్సాకు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్నవాడే ఏం చేశాడంట? విత్తనము వేసి 100 ఫలము పొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనక అతడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా క్రమక్రమముగా అతన్ని వర్ధిల్లింప చేసెను, అభివృద్ధి పరిచెను అనే విషయాలు మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ప్రభువు మనల్ని ఆశీర్వదించేవాడు. ఇదిగో ఈ ఆశీర్వాదములు మనం చూస్తున్నాం. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగంటే భూ సంబంధమైన ప్రతి పంట విషయంలో 100 ఫలాన్ని దేవుడు దయచేశాడు. అలాగే గొడ్ల ఆస్తియు, గొర్రెల ఆస్తియు, పనివారు కూడా అతనికి సమృద్ధిగా కలిగి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇస్సాకును దేవుడు భూ సంబంధంగా ఏ కొదువ కొరత లేకుండా తన ఆశీర్వాదం చేత సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా. గొర్రెల మందలు, మేకల మందలు, గాడిదల మందలు, అన్నీ ఎడ్లు ఇలా చూస్తే ఆయన ఆస్తిగా వాటిని అప్పగించాడు. వాటన్నిటిని కాయుటకు కాపలాదారులుగా పనివారిని ఆయన సమూహముగా దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుడు ఏం చేశాడయ్యా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం.
ఇదిగో భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని వృద్ధి పొందిస్తాడు. ఆయన మనల్ని తన దీవెన చేత నింపి ఉన్నతమైన విధానములు ఆయన మనల్ని నడిపించే దేవుడు. దేవుని స్తోత్రం. ఇదిగో ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇస్సాకు జీవితంలో మనం చూస్తున్నాం, నూరంతల ఫలము పొంది తన చేతుల యొక్క పంటను తను అనుభవించినట్లుగా దీవించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. అతడు గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా ఆశీర్వాదం అతని మీద ఉంచి ఉన్నాడనే విషయాన్ని గుర్తిస్తున్నాం. అలా ఆశీర్వదించిన దేవుడు తన భూ సంబంధమైన ప్రతీదీ కూడా వృద్ధిలోనికి నడిపించాడు. హల్లెలూయా. ఏమండి, ఎడ్ల మంద, గొర్రెల మంద ఇవంతా పెరిగిపోయింది. తన పనివారి యొక్క సమూహము కూడా గొప్పగా పెరిగిందంట. ఆస్తి గొప్పగా పెరిగిపోయింది. ఎంతగా అంటే ఏమండి, తన శత్రులైన వారు ఏమండి ఇస్సాకుని యొక్క ఆశీర్వాదం, ఇస్సాకు యొక్క ఎదుగుదలను చూసి అసూయ పడేంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని దీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మన శత్రువులు మన మీద అసూయపడి, ఓరి నాయన ఏంట్రా వీళ్ళు ఎంత ఎదిగిపోతున్నారు అనే ఏమండి పరిస్థితులకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడని గతించిన ఆదివారం దేవుని వాక్యాన్ని ధ్యానించాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, మరలా నేను ఎందుకు ఆ వాక్యాన్ని గతించిన వారాన్ని మరలా జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నానంటే, దాన్ని మరలా నేను కొనసాగించడం ఆశపడుతున్నాను. ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇలా దేవుడు ఆశీర్వదించి భూ సంబంధంగా ఏ కొదువ కొరత లేకుండా సమస్తాన్ని తాను కలిగిన ప్రతీది దేవుడు ఇస్సాకుకి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. గొర్రెలు కలిగి ఉన్నాడా? ఆ గొర్రెల మందలను ఆశీర్వదించాడు. ఎడ్లు కలిగి ఉన్నాడా? ఆ ఎడ్ల మందను ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. అలా అవన్నీ పెరిగిపోతున్నప్పుడు మరి వాటన్నిటిని చూడడానికి కాపలాదారులు కావాలిగా, పనివారు కావాలిగా. బహుమంది పనివారు కూడా కలిగి ఉండడానికి దేవుడు ఇదిగో ఇస్సాకునంత ఆశీర్వాదముతో నింపాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం రండి. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తుల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? ఇస్సాకును దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించాడు. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన ఆశీర్వాదము ఇదిగో దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడు. ఆ భూ సంబంధమైన ఆశీర్వాదములో ఇస్సాకుకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. మరొక వ్యక్తిని కూడా మనం చదివితే ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ యోబును దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకానికి చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా వాక్య సందేశంలో 2 ఆశీర్వాదాలు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, 2 ఆత్మ సంబంధమైన లేక పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ రెండిట్లో మనము రెండిటిని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదం, ఇస్సాకుకు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇక్కడ యోబుని గురించి కూడా చూస్తే 2వ అధ్యాయం అతను కలిగిన ఆస్తిని గురించి వివరిస్తూ ఉన్నాడు. చూడండి, మరొకసారి చదువుదాం. ఇదిగో అతను కలిగినది, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు యోబును ఈ విధంగా ఆశీర్వదించాడు. బహుమంది పనివారితో, అతను కలిగిన ఒంటెలు, గొర్రెలు, ఏమండి గాడిదలు, ఆడగాడిదలతో సమృద్ధిగా నింపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తూర్పు దిక్కునున్న జనులందరిలో ఇతని వంటి వాడు గొప్పవాడు లేడట. హల్లెలూయా. మనకెన్ని దిక్కులు? 4 దిక్కులా చెప్తారు ఒకసారి? కొంచెం ఎదురు జరిగింది, కొంచెం ఎదురు జరిగింది. ఏమండి ఎన్ని దిక్కులు మనకి? 4 దిక్కులు. హల్లెలూయా. ఆ 4 దిక్కుల్లో ఇప్పుడు యోబును ఏ దిక్కులో ఆశీర్వదించి, ఏ దిక్కులో జనులందరిలో అంట? తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి యోబు కలిగిన ఆస్తి, అంతస్తులు ఇదిగో ఈ రీతిగా ఒక దిక్కులో ఉన్న
తూర్పు దిక్కున్న జనులందరిలో అతని వంటి గొప్పవాడిక లేనంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒకవేళ మనం చూసుకుంటే మన ప్రాంతం, మన ఊర్లో ఎవర్రా అంటే పలానా ఆయన అని చెప్పొచ్చేమో ఒకవేళ భూ సంబంధంగా ఉన్న వాళ్ళని చూసి. హల్లెలూయా. కానీ యోబు ఒక ప్రాంతంలో కాదు, లేకపోతే ఆ యొక్క రాష్ట్రానికే కాదు, తూర్పు దిక్కునున్న జనులలో గొప్పవాడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏ లెక్కలో ఇదంటే భూ సంబంధమైన ఆస్తి లెక్కలో. అర్థమవుతుందా? భూ సంబంధంగా తాను కలిగి ఉన్న గాడిదల విషయమా, ఒంటెల విషయమా, గొర్రెల విషయమా, ఏమండి ఎడ్ల విషయమా, ఇలా బహుమంది పనివారు కలిగి ఉండటాన్ని బట్ట అతను కలిగి ఉన్న పొలాలు, ధాన్యాలు, ఏమండి బంగారం, డబ్బు, ఈ రకంగా భూ సంబంధమైన ఈ రూపంలో కొలత కొలిచే వాటిని బట్టి ఒక దిక్కులో ఏమండి తూర్పు దిక్కునున్న వారందరిలో కూడా అతని గొప్పవాడిగా ఆయన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రీతిగా మన దేవుడు ఎలాంటి వాడే అంటే, ఇదిగో దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడే. అయితే దేవుడు నేను అక్కడతో ఆగిపోవాలని ఆశపడట్లా. భూ సంబంధంగా మేలు పొందుకొని, భూ సంబంధంగా కార్యాలు పొందుకొని, భూ సంబంధంగా ఆస్తిపరులైపోయి, భూ సంబంధంగా సంపన్నులైపోయి, భూ సంబంధంగా కోటీశ్వరులైపోయి అక్కడతో సరిపెట్టుకొని ఆయన అక్కడతో నువ్వు చాలు, నువ్వు దీవించబడ్డావు, అదే నేను కూడా కోరుకుంటుందని దేవుడు ఆ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి, భూ సంబంధమైన దీవెనలు ఇచ్చి ఇక్కడ వరకు చాలు అని ఆశపడుతున్న దేవుడైతే కాదు. నా మాట అర్థం చేసుకోండి. హల్లెలూయా. భూ సంబంధమైన దీవెనలతో పాటు నీవు పర సంబంధమైన, అలాగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా నువ్వు పొందాలి. హల్లెలూయా. అదే యోబుని గురించి అదే మొదటి అధ్యాయం ఏమండి 1వ వచనంలోను 8వ వచనంలో చెప్పబడుతుంది. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేద్దాం, చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఇదిగో భూ సంబంధమైన ఆస్తులు, అంతస్తులు వివరించి చెప్పాడు దేవుడు. తూర్పు దిక్కునున్న వారిలో అతడే గొప్పవాడని. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా తాను కలిగిన గుణలక్షణాలను గురించి చెప్తూ భూమి మీద అటువంటి వాడు లేడు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే భూ సంబంధంగా నేను దేవుడు దీవిస్తే అది దేవుని దృష్టిలో కొంతవరకే, ఒక దిక్కుతోనే పోల్చాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి న్యాయవంతుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగి దేవుని కొరకు నువ్వు జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి దేవుడు దాన్ని ఆశీర్వాదంగా పోల్చి ఇదిగో భూమి మీద అందరితో పోల్చుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భూ సంబంధమైన ఆస్తి ఒక దిక్కుతో పోలిస్తే ఆత్మ సంబంధమైన ఆస్తిని భూమంతటితో పోల్చాడు. అంటే దేవుని దృష్టిలో ఏది గొప్పది? భూ సంబంధమైనది గొప్పదా? అది మనకు గొప్పది. అందుకే ప్రభువా, భూ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, స్వస్థతల కార్యాల కోసమే ఎప్పుడు లేచి ప్రార్థన చేసినా అదివు ఇదివే. కానీ ఆత్మ సంబంధంగా నన్ను దీవించవా? ఆత్మ సంబంధంగా నన్ను బలపరచవా? ఆత్మ సంబంధంగా నా ప్రార్థన జీవితాన్ని అధికం చేయవా? ఆత్మ సంబంధంగా ఇంకెక్కడ నేను కోల్పోయానో, ఎక్కడ నేను పడిపోయానో దానిలో మరలా నన్ను తిరిగి లేపి కట్టి నీ మార్గం నడిపించవా అని ఆలోచన లేదు. హల్లెలూయా. ఈరోజు నాకు ఈ అవసరం ఉందయ్యా, ఈ అవసరం తీర్చి. ఏడిది? భూ సంబంధమైన అవసరం. హల్లెలూయా. ఈరోజు ఫీజు కట్టుకోవాలి, ఫీజుకి సహాయం చేయి. ఈరోజు భోజనం చేయాలి, భోజనానికి సహాయం చేయి. ఈరోజు డాక్రా కట్టాలి, డాక్రాకి సహాయం చేయి. ఈరోజు అస్మిత కట్టాలి, అస్మితకి సహాయం చేయి. ఈరోజు కొన్ని అప్పులు తీర్చాలి, అప్పులకి సహాయం. లేచిన మొదలుకొని మరలా పండుకునే వరకు జీవిత దినములన్నిటిలో మనం దేని కొరకు ప్రార్థన చేస్తామంటే భౌతిక సంబంధమైన ప్రతి అవసరత తీర్చబడి, భౌతిక సంబంధమైన ప్రతి దీవెన కొరకై దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. తప్పు కాదు. హల్లెలూయా. అడగాలి, దేవుడు మనకిస్తాడు. అయితే అక్కడతోనే ఆగిపోతున్న నీ ప్రార్థన జీవితంలో నీవు ముందుకు సాగాలి. అయ్యా, యథార్థవంతుడిగా నేను జీవించలేకపోతున్నాను, యథార్థవంతుడిగా జీవించడానికి సహాయం చేయి. నీతి న్యాయాలను అనుసరించి నడిచే వ్యక్తిగా నేను ఉండలేకపోతున్నాను, నీతి న్యాయాలను అనుసరించే వ్యక్తిగా నన్ను
మార్చు. భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోలేకపోతున్నాను. కొంతమంది ఆధ్యాత్మిక భక్తుల వలె నేను అలా జీవించలేకపోతున్నాను. నేను భయభక్తులు కలిగి నీకు అసహ్యమైన వాటన్నిటిని నేను విసర్జించే మనసు నాకు దయచేయి. కొద్ది నిమిషాలే నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నానయ్యా, ఎక్కువ గంటలు నీ సన్నిధిలో ప్రార్థనలు గడపలేకపోతున్నాను. ప్రార్థనలను ఆశీర్వదించయ్యా. చిన్న చిన్న వాటి మీద విశ్వాసం నిలిపి ఉంచగలుగుతున్నాను, కానీ పెద్ద సమస్యలు, కష్టాలు, బాధలు, ఆధ్యాత్మిక సంబంధంగా ఎదురవుతున్న పోరాటాలను ఎదుర్కొనడానికి కావలసిన సామర్థ్యం, విశ్వాసం నాకు సరిపోవట్లేదు. ఆత్మ సంబంధంగా పోరాటం చేయడానికి నాకు విశ్వాసాన్ని అధికం చేయని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు, వృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయా. ఖచ్చితంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, భూ సంబంధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఆత్మ సంబంధంగా కూడా ఇదిగో నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబు యొక్క ఆశీర్వాదాన్ని భూ సంబంధంగా ఒక దిక్కుతో పోలిస్తే అతని యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాన్ని భూమి మీదనున్న వారందరితో పోల్చాడు. భూమి మీదనున్న అంటే నలుదిక్కులా కదా. హల్లెలూయా. నలుదిక్కులా ఇదిగో ఇతడు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడ్డాడు. ఇతని వంటి వాడు భూమి మీద లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! అది కదా మనం ఆశీర్వదింపబడవలసిన విషయం. హల్లెలూయా. దానిలో కదా వృద్ధి పొందుతూ మెట్టు 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 ఎక్కి సంపూర్ణత నొందదగిన విషయం. హల్లెలూయా. దేవుడు అది ఆశపడుతున్నాడు మన ద్వారా. హల్లెలూయా. గమనించండి, యోబు జీవితంలో దేవుడు ఆత్మ సంబంధమైన యథార్థతను, నీతిని, భయభక్తులకైన జీవితాన్ని, చెడుతనాన్ని విసర్జించిన జీవితాన్ని భూమి మీదనున్న దానితో పోల్చి ఇతడు ఇదిగో ఈ విధంగా ఆశీర్వదింపబడ్డాడు. ఎవరితో చెప్తున్నాడో తెలుసా? సాతానుతో చెప్తున్నాడు. హల్లెలూయా. నిత్యము మన పతనాన్ని కోరుకునే, నిత్యము మన నాశనాన్ని కోరుకునే, నిత్యము మన పడిపోయే స్థితిని ఆశించి ఒక శత్రువైన అపవాదితో చెప్తున్నాడు. అపవాది, నా దాసుడైన యోబుని గురించి ఒకసారి ఆలోచించావా? అతడు ఇదిగో యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన అతని వంటి వాడు భూమి మీద లేడా. ఇది ఆధ్యాత్మిక సంబంధమైన లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు మానవుడు భూ సంబంధమైన దాని మీదే ఆగిపోతూ, భూ సంబంధమైన దాని మీదే దృష్టి నిలిపి, భూ సంబంధమైన దీవెనల మీదే ప్రార్థనలు నిలిపి దానికోసమే పోరాడుతున్నాడు తప్ప, నేను ఇదిగో ఈ రీతిగా ఆత్మ సంబంధంగా ఏ కోణంలోనూ ఎదగలేకపోతున్నాను, ఎదగాలి, ఆశీర్వదింపబడాలన్న ఆలోచన తపన మనిషికి, ఈరోజు క్రైస్తవుడికి లేకపోవటం విచారకరం. హల్లెలూయా. ఒకవేళ భూ సంబంధమైనది ఎవరిని నువ్వు కలిగి అంతున్నా దానివల్ల నీకు ప్రయోజనం లేదా. హల్లెలూయా. ఆ భూ సంబంధమైన ఆస్తి, ఆ భూ సంబంధమైన సంపద, ఆ భూ సంబంధమైన ఎడ్లు, ఆ భూ సంబంధమైన సౌభాగ్యాలు ఏది కూడా నేను సంబంధమైన పరలోక రాజ్యానికి చేర్చలే. ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు అంటే ఇలా భూ సంబంధంగా దీవించబడి, లోకాసు వార్త 16వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. అక్కడ భూ సంబంధమైన ఆస్తి అంతస్తులు కలిగిన ఒక ధనవంతుడిని మనకి జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. వెళ్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తానలో తాను అనుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే ఉండునని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ధనవంతుడంట విస్తారమైన పంట పండి ఆ పంటను ఎక్కడ దాచాలో కూడా అర్థం కానంత
పంట పండిందంట. హల్లెలూయా. ఏమండి, అప్పటికి తనకి ఆ ధాన్యం అంతటిని కూర్చే కొట్లు ఉన్నాయి, నిల్వ చేసే ఏమండి గదులు ఉన్నాయి. హల్లెలూయా. గోడమ్స్ ఉన్నాయి. కానీ ఆ గోడమ్స్ కూడా పట్టక ఇంకా చాలా మిగిలిపోయినంత విస్తారమైన పంట పండింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంత విస్తారమైన పంట పండింది, నా కొట్లు అప్పటికే నిండిపోయాయి. కాబట్టి ఈ నిల్వ ఇంకెక్కడ చేయాలంటే నా కొట్లు విప్పి, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇంకా వాటిని పెద్దగా కట్టి వాటిలో సమకూర్చి ఇక తన ప్రాణంతో ఇలాగ అనుకుందాం అనుకున్నాడంట. హల్లెలూయా. ఉన్న కొట్లు విప్పేసి ఎడల్పులు పొడవులు పెంచేసి నాకు పండిన విస్తారమైన పంటంతటిని ఆ కొట్టుల్లో సమకూర్చి ఇక హాయిగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సాయంకాలం పూట నా ప్రాణమా సుఖించు. అనేక సంవత్సరములు, హల్లెలూయా హల్లెలూయా, అనేక సంవత్సరములకు సరిపడిన విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది కనుక సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తనలో తాను అనుకుందామనుకున్నాడు, తలంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఊహాగానాల్లోనే ఉన్నాడు, ఇంకా క్రియారూపంలోనికి రాలా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. రేపొద్దున ఇలా చేద్దాం అని ఇవాళ సాయంకాలం పూట అనుకుంటున్నాడు. అర్థమవుతుందిగా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా చేద్దాం, ఇలా కడదాం, అబ్బా ఇక తిను, తాగు, సంతోషించు, సుఖించు. నిన్ను కొట్టినవాడు అసలు లేడే. హల్లెలూయా. 1 సంవత్సరం కాదు, అనేక సంవత్సరములు కూర్చొని తిన్న సమృద్ధైన ఆస్తి నీకు కలిగి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇలా చేద్దామని తనలో తాను అనుకొనుచుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. హల్లెలూయా. భూ సంబంధంగా నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కలిగి ఉన్నా అవి ఏవియు నీ ప్రాణాన్ని కాపాడవు, నీ ఆత్మను నిత్య జీవానికి నడిపించు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన భక్తి, వినయం, విధేయత, ప్రార్థన, విశ్వాసం, రక్షణ, ఏమంటే దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి అనుకూలమైన బ్రతుకు, పరిశుద్ధత, ఇలాంటివి ఏమీ లేకుండా భూ సంబంధంగా నేను అంతస్తులు కలిగి ఉన్నాను, ఏమంటే ఎకరాలు పొలాలు కలిగి ఉన్నాను, ఏమంటే గొర్రెల మంద కలిగి ఉన్నాను, ఆస్తి పాస్తులు నేను సమృద్ధి కలిగి ఉన్నాను, అనేక సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగనంత సమృద్ధి చేత నేను కూర్చున్నాను నువ్వు తలంచిన, ఇదిగో దేవుడు అంటున్నాడు, అలాంటి ధనవంతుడితోనే వెర్రివాడా నువ్వు సమకూర్చమని ఏమవుతాయి? ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే. హల్లెలూయా. ఎవను అవుతాయి? ఎవరో ఒకరు అనుభవించడమే తప్ప అంత కష్టపడి సంపాదించిన తాను అనుభవిస్తున్నాడా అంటే లేదు అని ఇక్కడ చెప్తుంది. హల్లెలూయా. ఇలా చెప్తూ ఆయన చక్కని మాట చెప్పాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడికి అలాగనే జరుగును. హల్లెలూయా. దేవుని కొరకు ధనవంతుడంటే ఆత్మ సంబంధంగా ధనవంతుడుగా నీవు రావాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ధనవంతుడుగా నీవు మారాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీవు మారాలి. ఆత్మ సంబంధమైన ఆ గుణ లక్షణాలు ఏవైతున్నాయో వాటిని పొందిన వ్యక్తిగా నీవు మారాలి. అప్పుడే అది నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. భూ సంబంధంగా నువ్వు ఇలాంటివన్నీ కలిగి ఉన్నా అవి ఒకరోజు మాయమైపోవచ్చు, తుప్పు పట్టవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు కలిగి ఉన్నవి ఏవి కూడా ఏమీ పోవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ ధనవంతుని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇలా అనుకుంటున్న వ్యక్తితో నీ ప్రాణం ఈ రాత్రే అడిగితే నీవన్నీ ఏమవుతాయి? ఇంకొక ధనవంతుడి చరిత్ర మీ ముందుకు తీసుకొస్తాను. అదే లోక సువార్త 16వ అధ్యాయంలో గమనించండి. వీళ్ళందరూ భూ సంబంధమైన మేలు, లేకపోతే భూ సంబంధమైన ఆస్తి కలిగిన వారు, భూ సంబంధమైన పొలాలు కలిగిన వారు, భూ సంబంధమైన ధనధాన్యాలు, బంగారము, డబ్బు అనేకమైనవి కలిగి ఉండి ఆనందముతో, సంతోషముతో, సుఖముతో జీవిస్తున్నవారు. అయితే అవి వారిని పరసంబంధమైన ఆశీర్వాదకరంగా మార్చలేకపోయాయని ధ్యానిస్తున్నాం. 16వ అధ్యాయంలోనికి మీరు రండి, 19వ వచనం చూడండి. ధనవంతుడొకడు నేను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక
కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉండగా ఈ ధనవంతుడంట ఏమండి ఉదారంగపు వస్త్రాలు ధరించి, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని, అవన్నీ కాస్ట్లీ అనమాట. హల్లెలూయా. 150-200లకు వచ్చే కుమార్ షర్ట్స్ ప్యాంట్లు వాడడం కాదు. హల్లెలూయా. ఏమన్నా విజయవాడలో కుమార్, ఏలూరులో కుమార్ షర్ట్స్ ఉంటాయి, చాలా తక్కువ ధరల్లోనే మంచిగానే బట్టలు దొరుకుతాయి. మేము బైబిల్ కాలేజీలో ఉన్నంత వరకు అక్కడే కొన్నాం, కుమార్ షర్ట్లలోనే కొన్నాం. హల్లెలూయా. ఏమండి అలా కాదు, లెనిన్ క్లాత్, ఇంకేమన్నా మంచి చెప్పండి ఈరోజు, ఖద్దరు, ఫిలిపినా, హల్లెలూయా. ఇలాంటి మంచి మంచి కాస్ట్లు. ఒక్కొక్క షర్ట్ బిట్ వచ్చి 50,000. అంత కూడా ఉంటుందా అంటే ఉంటుంది అన్నట్టుగా రేంజ్ ఈరోజు పెరిగిపోయింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఒక్కొక్క జత వచ్చి 10,000 రూపాయలు. షూటు బూటు వేసుకొని చక్కగా ఉందాగా తిరుగుతూ ఉన్న ధనవంతులు లేకపోలేదు కదా. హల్లెలూయా. ఆ రోజుల్లో మీకు అర్థమని చెప్తే, ఆ రోజులు అతడంట, ఆ రోజులు అది హై. ఆ బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే రాజు వస్తున్నాడు, లేకపోతే ధనవంతుడు వస్తున్నాడు, యజమానుడు వస్తున్నాడు రా. హల్లెలూయా. అవి ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచు, అసలు ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా, సుఖమంటే ఈడిదేరా, అబ్బా ఏం పెట్టుబుట్టాడో లేకపోతే పుణ్యం చేసుకున్నాడో తెలియదు కానీ అదిరా జీవితం అంటే అని బయట ఉన్న వాళ్ళు చూసి మనకి లేదు కూర్చోనన్నా. హల్లెలూయా. మనకి లేదు అసలు. అది కూడా ఆడు దర్జా, ఆడు హొందా, ఆడు బట్ట తీరు, ఆడు తినే ఫుడ్, అబ్బాబ్బా, తిరిగే కారు, ఎంతమంది పనులురా. ఆడు చప్పట్లు కొట్టి ఎరా ఎక్కడ ఉన్నారా అని వస్తే, అయ్యగారు అయ్యగారు ఎక్కడే ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాకు కొంచెం మంచి చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది, వండుతారా? అలాగే అయ్యగారు. హల్లెలూయా. ఇది ధనవంతుడు భూమి మీద బ్రతికినంత వరకు సుఖపడిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలంటే అది కోరుకున్న ప్రతీది తన కళ్ళ ముందుకి వచ్చింది. ఏది కావాలంటే అది తన చేతుల్లోనికి వచ్చింది. సమృద్ధిని, ఆనందాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి అన్నవాడు ఏదో ఒక రోజు చావాలి. భూమి మీద సుఖభోగాలన్నీ అనుభవిస్తూ దేవుడు అసలు ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని తెలుసుకోవాలి, దేవునిలో ఉండాలి, దేవునిలో బ్రతకాలన్న ఆలోచన, గ్రహింపు ఏమి అసలు ఆలోచన. నాకెందుకు దేవుడు, నాకేం తక్కువైతే కదా దేవుడు. హల్లెలూయా. నాకు కష్టం వస్తే కదా దేవుడు, బాధ వస్తే దేవుడు, రోగం వస్తే దేవుడు. అసలు నాకు దేవుడితో పనేంటి, నాకెన్ని ఉన్నాయి అన్నట్టుగా సుఖముతో జీవించాడట. అతని ఇంటి దగ్గరే ఒక దరిద్రుడైన లాజరు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అతనికి నివాసం లేదు, ధరించడానికి మంచి వస్త్రాలు లేవు, తినడానికి సరైన ఆహారము లేదు. ఆ ధనవంతుడు తింటున్న బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకుంటూ ఆ యొక్క ఇంటి ముందే వాకిట్లో పడుండి బ్రతుకుతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన దేవుణ్ణి కలిగి, గుణలక్షణాలు కలిగి మాత్రం బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. భక్తి, నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత, దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడికి సన్నిధికి మనం చేరతాము, దేవుని రాజ్యానికి మనం చేరతాము. దేవుడు అనేవాడు లెక్క అడుగుతాడు. దేవుడు అనేవాడు మనకంటూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. ఆ రాజ్యంలో మనకు అన్ని దేవుడు ఇస్తాడు. ఇలా ఆత్మ సంబంధంగా అనేకమైన ఆలోచనలు, విశ్వాసం, నీతిని కలిగి జీవించి దేవుని కొరకు బ్రతికాడు. భూ సంబంధం ఏమీ లేవు, కానీ ఆత్మ సంబంధంగా అన్నీ ఉన్నాయి. హల్లెలూయా.
భూ సంబంధంగా అన్నీ కలిగిన ధనవంతుడు చనిపోయాడు. భూ సంబంధంగా ఏమీ లేకపోయినా ఆత్మ సంబంధంగా అన్ని ఆశీర్వాదాలు కలిగిన లాజరు చనిపోయాడు. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లాజర్నేమో దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మునికి ఎత్తుకుని వెళ్ళి అక్కడ ఉంచాయి. ఈ ధనవంతుడు కూడా చనిపోతే ఈ ధనవంతుని తీసుకెళ్ళడానికి ఏమి రాలా, నేరుగా వెళ్ళిపోయాడు ఆడే పాతాళంలోనికి. హల్లెలూయా. ఏమండి, దేవుని కొరకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన జీవితం, పరిశుద్ధత అన్నీ కలిగిన వ్యక్తిని తీసుకుని వెళ్ళకేమో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించిన ఆ కుమారునికి సెలవిచ్చాను, అతను తీసుకొని రావడానికి వెళ్ళండి అని దేవదూతలు పంపించారు. ఏమంటే దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకెళ్ళాయి. పనికిమాలినోడు ఏమంటే ధనవంతుడు అని పిలువబడుతున్న ఈయన చనిపోయాడు. ఇతన్ని తీసుకెళ్ళడానికి దెయ్యాలు కూడా రాలేకంగా. హల్లెలూయా. నేరుగా ఏడకెళ్ళాడంట, పాతాళములోనికి వెళ్ళి కన్నులెత్తి చూస్తే ఎవరు కనబడుతున్నారు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూ సంబంధమైన ఆస్తి సంపద తన పరలోకానికి చేర్చల, పాతాళానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని సుఖముగా సంతోషంగా నెమ్మది పొందుతున్న లాజరును చూసి, అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, హల్లెలూయా, నా మీద కనికరపడి ఆ లాజరును పంపు. ఏలు యొక్క క్రొన ముంచి నీళ్ళల్లో ముంచి గ్లాసు నీళ్ళు అడగల. హల్లెలూయా. భూ సంబంధం మీద ఏమో అన్నీ అడిగాడు చప్పట్లు కొట్టి, ఎవరక్కడ అని. హల్లెలూయా. ఇప్పుడెక్కడ? గ్లాసు నీళ్ళు కూడా కాదు నాయన, నీ దండం పెడతా. ఏలు కొన నీళ్ళల్లో ముంచి ఆ నీటి చుక్క చేత నా నాలుకను చల్లార్చు. అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నా. భూ సంబంధమైన ఆశీర్వాదం మీదే నువ్వు దృష్టి నిలిపి దాని కొరకే బతికి 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 ఆత్మ సంబంధంగా నువ్వేమీ పొందకుండా దేవుని పిలుపు వచ్చిందంటే నేరుగా నీవు భూమి మీద ఎంత సంపాదించి ఎంత కలిగి ఉన్నా వెళ్ళేది పాతాళానికే. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నీవు దేవుణ్ణి కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి న్యాయాలను జరిగించి అబ్రహాము ఇక్కడ యోబుని గురించి నేర్చుకున్నట్లుగా యోబు వలె నోవాహుని గురించి 6వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడుతుంది. అతను న్యాయవంతుడు, నీతిపరుడు, కృప పొందినవాడు, తన తరములో నిందారహితమైన జీవితాన్ని జీవించినవాడు. అవి ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిని కలిగి బ్రతికిన వీరుని లాజర్ని దేవుని యొక్క రాజ్యంలో నెమ్మది పొందే స్థలానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ ఈ రోజుకి నేటికి క్రైస్తవులని పిలువబడుతున్నవారు ఈ భౌతిక భూ సంబంధమైన అవసరత దాని మీదే దృష్టి నిలిపారు. దాని మీదే వారు పోరాటం చేస్తున్నారు. దాని మీదే వారు ఆలోచన కలిగి ఉన్నారు. దాని మీదే అది కలిగితేనే ఆశీర్వాదం అన్నట్లుగా భావిస్తున్నారు. హల్లెలూయా. అలా భూ సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అయితే అదే నేను పరలోకానికి తీసుకెళ్తే, మనం 12వ అధ్యాయంలో చదివిన ధనవంతుని గురించి ప్రభు అన్నాడు. ఇక్కడ 16వ అధ్యాయంలో చదివిన ధనవంతుని గురించి మనం ధ్యానించాం. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే పాతాళానికే కదా. హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదం భూమి మీద దేవునిలో కొంచెం బలపడడానికి, నీ విశ్వాసం అధికమవటానికి ఆధారం అవుతుందే తప్ప ఆ భూ సంబంధమైనది నువ్వు కలిగి ఉన్న ఏది కూడా నేను పరలోక సంబంధానికి, రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. నీ కోణం దాని మీద నుండి ఆత్మ సంబంధమైన దాని మీదకి మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుడు అందుకే చెప్పాడు, నా పిల్లలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31వ వచనం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 30. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింత పడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. హల్లెలూయా.
ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, అసలు భూ సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన దీవెన, భూ సంబంధమైన తిండి, భూ సంబంధమైన వస్త్రణ, భూ సంబంధమైన నివాసం, ఈ భూ సంబంధమైన వాటి మీదే దృష్టి నిలిపి, ఈ భూ సంబంధమైన వాటి మీదే ఆలోచన కలిగి దీనికోసమే పద్దాగా చింతిస్తా, వేదన పడతా, ఏడుస్తున్న బిడ్డలను చూసి దేవుడు అంటున్నాడు, నాయన భూ సంబంధమైన దాని గురించి మీరు చింత పడకండి. ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఎక్కడుందాం, ఎలాంటి ఇల్లు కట్టుకుందాం, ఎలాంటి వాహనాల్లో తిరుగుదాం, ఏంటి ఎలాగున్నాం అని చెప్పేసి దాని గురించి ఏమాత్రం మీరు చింత పడొద్దు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు ఎదకండి. హల్లెలూయా. మిగతా వాళ్ళు చూడండి, వాళ్ళు చూసుకుంటారు. హల్లెలూయా. ఏమండి నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదకండి, అప్పుడు భూ సంబంధమైనవి ఏమి కావాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఏమి మీకు అవసరమో భూ సంబంధంగా ఆయనకి తెలుసు. వాటిని గురించి మీరు చింతపడాల్సిన అవసరం, ఏమండి వ్యాధన పడాల్సిన అవసరం, ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఏమండి ఆలోచనలు చించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయనకి తెలుసు మీకేం కావాలో, అవన్నీ మీకు ఆయన అనుగ్రహిస్తాడు. మీరు పోరాడాల్సింది, చింతించాల్సింది, వేదన పడాల్సింది, పోరాటం చేయాల్సింది, పరితపించాల్సింది నా నీతిని, నా రాజ్యం కొరకు. హల్లెలూయా. ఇది కదా ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఈరోజు లేచిన మొదలుకొని పండుకునే వరకు ఈరోజు ఆత్మ సంబంధంగా నా దేవుని కొరకు నేను బ్రతకటానికి ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను అని ఆలోచన చేస్తున్నామా? లేచిన మొదలుకొని ఈరోజు నా పోషణ కొరకు నేను ఏం చెయ్యాలి, నా పని కొరకు నేనేం సమకూర్చుకోవాలి, నేను ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఎక్కడికి ప్రయాణం చేయాలి, నేను ఏ రూపాయి తీసుకొచ్చి నా పిల్లలకి పెట్టుకోవాలి అనే ఆలోచన మీదే ఉండిపోతున్నామా? హల్లెలూయా. కుటుంబం, ఇల్లు, పిల్లలు, భార్య, పోషణ, ఏమండి ఇల్లద్ది, బైకులో పెట్రోల్ లేదు, బైకులో పెట్రోలు, ఇదే కదా మన ఆలోచన, తపన, చింత అంతా. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు నేనేం చెయ్యాలి, ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, ఈరోజు నా ప్రార్థన జీవితాన్ని నేను ఎంత బలపరుచుకోవాలి, ఈరోజు నా విశ్వాసం నేను ఎంత బలపడడానికి నేనేం చెయ్యాలి, ఆత్మ సంబంధంగా నేను దిగజారిపోతున్నాను, బలపడడానికి కొంత సమయం నా దేవుని సందులో గడిపితే బాగుంటుంది. కొంతసేపు ఏమండి ఇదిగో దైవజనులు ఆలోచన చెప్పించుకొని, దైవజనుల ద్వారా దేవుని వాక్యములో ఉన్న వాక్య లేఖనాలను ఆధారం చేసుకొని కొంచెం ఆధ్యాత్మికంగా బలపరచడానికి కొంత సమయం ఏమండి నా కోసం కేటాయిస్తారా? మా కొరకు లేక ప్రత్యేకమైన ప్రార్థనలు పెడతారా? మా కొరకు కొంచెం ఉపవాస కూడికలు అంటూ ఏమంటే ప్రత్యేక ప్రార్థనలు అంటూ ఏర్పాటు చేసి మమ్మల్ని కొంచెం ఆధ్యాత్మికంగా బలపరుస్తారా అనే ఆలోచన విధానం ఏమైనా ఉంటుందా? హల్లెలూయా. అదేమీ లేదు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, భూ సంబంధంగా ఏమి కావాలని మీరు చింతించొద్దు, ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. మరి దేని కొరకు మన చింత మారాలంటే, నేను ఆయన కొరకు ఏం చెయ్యాలి, ఆయన నిత్య రాజ్యాన్ని, ఆయన యొక్క పరలోక పట్టణాన్ని నేను చేరగలగాలంటే ఏమి చేయాలి? ఆయన నీతిని ఎదగాలి. భూమి మీద బ్రతికినంత వరకు ఆయన నీతి న్యాయాలను అనుసరించి బ్రతకాలి, ఆయన రాజ్యాన్ని చేరాలి అన్నది. ఆ రెండిటి మీదే మీరు ధ్యాస నిలపండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో దేవుడు రెండు ఇచ్చాడు కదా. భూ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఒకానొక సమయాన్ని భూ సంబంధమైన ఆశీర్వాదం అంతా పోయింది, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అపవాది టచ్ చేయలేకపోయాడు. హల్లెలూయా. 2వ అధ్యాయంలోకి మనం వెళ్తాం కదా. సాతాను ప్రభుతో ఒక సవాల్ ఇస్త్రీ, ఇదిగో ఆత్మ సంబంధంగా గుణలక్షణాలన్నీ ఊరకనే యోబు ఏమైనా కలిగి ఉన్నాడా? భయభక్తులు ఊరకనే కలిగి ఉన్నాడా? అతనికి ఆస్తి ఇచ్చావు, సంపద ఇచ్చావు, కుమారులను ఇచ్చావు, కుమార్తెలను ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, భూమి మీద అతను వంటి వాడు లేకుండా అంత దీవెనలతో నింపావు. అందుకే భక్తి, విశ్వాసం, యథార్థత, నీతి, న్యాయం అంటూ జీవిస్తున్నాడు. ఒకసారి అవన్నీ తీసే చూడు, నిన్నే దూషిస్తాడన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా భూ సంబంధమైన ఆస్తి కనుమరుగవ్వచ్చు. అందుకే సామెత ఉంటుంది, వాళ్ళు బళ్ళు అవుతాయట, బళ్ళు వాళ్ళు అవుతాయట. భూ సంబంధమైన సంపద, ఆస్తి అవండి ఏదైనా ఎప్పుడు ఎలా మారితో తెలీదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. సంపన్నులైన వారే ఏమండి ఏమీ లేకుండా మరలా అగత్పాతానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. పాతాళంలో ఉన్న వారే మరలా సంపన్నులుగా మారి ఉన్నవారు ఉన్నారు. భూ సంబంధంగా హెచ్చుతగ్గులు అనేవి జరుగుతుంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా నువ్వు కలిగితే దాన్ని అపవాది ఏమాత్రం నీ యొద్ద నుండి తీసివేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు కలిగిన ఆస్తి అంతా తీసేశాడు. సంపద అంతా పోయింది. పనివారు వెళ్ళిపోయారు, ఒంటెలు వెళ్ళిపోయాయి, గాడిదలు వెళ్ళిపోయాయి, ఎద్దులు వెళ్ళిపోయి అన్నీ చచ్చిపోయాయి, నిర్మూలం అయిపోయాయి, ఖాళీగా మిగిలిపోయాడు. భూ సంబంధంగా యోబుకంటూ చిల్లుగవ్వ లేదు, ఒక్కడ మిగిలిపోయాడు. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధంగా తాను కలిగిన ఆస్తి ఉందే, ఆత్మ సంబంధంగా తాను పొందిన దీవెన ఉందే, ఆత్మ సంబంధంగా తాను అనుభవిస్తున్న ఆశీర్వాదం ఉందే, దాని ద్వారా దేవుని సన్నిధిలో పట్టు విడవక మరల విశ్వాసముతో ప్రార్థనతో కనిపెడతా ఉండగా ఆయన అంటాడు, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను చంపినా నేను మరల ఆయన కొరకే కనిపెట్టుకుంటా. ఆయన నమ్మదగినవాడు. అలా ఆత్మ సంబంధమైన తీవ్రతతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆత్మ సంబంధమైన దీవెనతో నిలవబడ్డాడు. మరలా దేవుడు తనని రెండెంతల ఆశీర్వాదముతో నింపాడు. భూ సంబంధంగా మళ్ళీ ఏమి కావాలో అన్నిటినీ రెండెంతలుగా నింపాడు. హల్లెలూయా. కేవలం భూ సంబంధమైన దాని మీద ఆశీర్వాదంతో నింపబడి వాహనాలు, వస్తువులు అవి ఇవి సమకూర్చుకున్న నాకేంట్లా అని ఆ ధనవంతుడిలాగా అనుకున్నట్లయితే ఆ కష్టం, ఆ నష్టం అవన్నీ పోయిన తర్వాత దేవుని నిజంగానే దూషించి తొలగిపోయే ఉండేవాడు యోబు. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధంగా దేవుని కలిగి, పర సంబంధంగా దేవుని గుణలక్షణాలను కలిగి భూమి మీద తాను కలిగి ఉన్నాడు కనుకనే పోగొట్టుకున్నవన్నీ మరలా రెండెంతలుగా దేవుడు దానికి దయచేశాడు. ఈరోజు ఏమండి ఆశీర్వదింపబడ్డాను అంటే చెప్పే మాట ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి కొంతమంది విశ్వాసులు చెప్తారు ఈ రీతిగా, అయ్యా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. మంచిదే, హల్లెలూయా. చెట్టు కింద కాకుండా, పుట్ట కింద కాకుండా ఒక మంచి ఇంటిలో నివాసం ఉంచే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా, ఒక మంచి వాహనాన్ని ఇచ్చాడు. దేవుడు నన్ను దీవించి ఇదిగో కొంత బంగారం ఇచ్చాడు. దేవుడు నన్ను దీవించి ఇదిగో ఏమండి నా పర్సులో ఎప్పుడు ఒక 10,000 రూపాయలు ఉండే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి ప్రతి మనిషి చెప్పే మాట ఏంటో తెలుసు? ఆశీర్వాదం అనగానే ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు పుట్టారు, కారు కొనుక్కున్నా, వస్తువాహనాలు సంపాదించుకున్నా, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కొంచెం ధనధాన్యాలు ఉన్నాయి, కొంచెం కొన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, కొంత ఏమండి వెనకేసుకున్నవి ఎన్నో చాలా ఉన్నాయి. ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు అని చెప్తున్నారు. నేను దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎలా చెప్తా? అది ఆశీర్వాదమే, నేను కాదన్నాను. కానీ నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తులంగా చెప్పవలసిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎలా తెలుసా? ఒకప్పుడు పాపిని, నా పాపం నుంచి నన్ను దేవుడు విడిపించి మారు మనసు పొంది రక్షణ పొందటానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇది ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకప్పుడు వ్యభిచారిని, ఇప్పుడు నా వ్యభిచారాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు జోదగాడిని, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే ఆడని ఆటలంటూ ఏమీ లేవండి. ఎన్ని ఆటలు ఉన్నాయి అన్ని ఆటలు ఆడిన వాడిని దేవుడు నా మనస్సును మార్చి ఇప్పుడు వాటి జోలికి పోకుండా వాటి మీద అసహ్యతను పుట్టించి దేవుని సన్నిధిలోనే ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒకప్పుడు కష్టపడేవాడిని కాదు, వాళ్ళ మీద ఆధారపడి దొంగతనాలు చేసి దొంగతనం ద్వారా వచ్చిన ఆస్తిని అనుభవిస్తూ బ్రతికేవాడిని. ఇప్పుడు నా దొంగతనం అనే బుద్ధిని దేవుడు తీసివేసి నా కష్టార్జితం మీద బ్రతికే విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒకప్పుడు సమయం అంతా ముసలమ్మ ముచ్చట్లతో కలిపేవాడిని, ఇప్పుడు అలాగా నా సమయం పాడు చేసుకోనకుండా నా దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో గడుపుతున్నానండి. దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించాడు. ఇది కదా ఆశీర్వాదం అంటే. నేను నమ్మేదైతే అదే, దేవుడు కోరుకుంటుంది కూడా అదే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే కారు కొన్నాను, ఇల్లు కట్టుకున్నాను, పెళ్ళి అయ్యింది, 4 పిల్లల్ని ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు,
ఏమండి కాస్త మెడ నుండి పైనుంచి కింద వరకు దించుకునే బంగారము ఇచ్చాడు. ఇది కాదండి ఆశీర్వాదం, ఇది భౌతిక సంబంధమైంది. దాని ద్వారా నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, బయట ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళకి అదే కావాలి, వాళ్ళ దానిలోనే ఉన్నారు. ఎందుకంటే జీవితం తర్వాత ఏమవుద్దో అన్యజనుడికి నిరీక్షణ లేదా. కానీ క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీకు ఈ జీవితమే శాశ్వతమైనది కాదు, ఈ జీవితం తర్వాత నిజమైన శాశ్వతమైన జీవితం మరొకటి ఉందని ఎరిగిన నీవు కూడా ఈ శాశ్వతం కాని జీవితం మీదే దృష్టి నిలిపి, ఈ శాశ్వతం కాని ఈ జీవితం మీద భౌతిక సంబంధమైన దీవెనల కొరకు ఆలోచన చేసి నీ జీవితం అంతా సరిపెట్టుకుంటున్నావు. కానీ ఆత్మ సంబంధంగా ఏ ఆలోచన నీవు చేయలేకపోతే అది ఎలా దీవెన అవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని సందులో నేను ఈ వాక్యాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన తలంపు, నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను ఒక పాపినయ్యా మారాను, దేవుడు నన్ను ఇలా దీవించాడు. ఇది కదా దీవెన. హల్లెలూయా. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయేవాడిని, ఆ స్థితి నుంచి దేవుడు నన్ను మార్చాడు, నన్ను దేవుడు దీవించాడండి. ఇంతకుముందు కుటుంబం పట్ల బాధ్యతే నాకు ఉండేది కాదు, ఇప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇంతకుముందు పిల్లల్ని అసలు పట్టించుకోకుండా జులాయిలా తిరిగాను, ఇప్పుడు పిల్లల బాధ్యత ఏంటో నాకు అర్థమై పిల్లల్ని చక్కగా పెంచుకుంటున్నాను, దేవుని నడిపించుకుంటున్నాను. దేవుడు ఈ రీతిగా నన్ను ఆశీర్వదించాడు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట ఈరోజు క్రైస్తవుల్లో? ఆత్మ సంబంధంగా ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నానయ్యా, ఈ రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా అని చెప్పే కనబడుతున్నారా? హల్లెలూయా. సాక్ష్యాలు కూడా చూడండి, నిలబడితే ఈ వారం జ్వరం వచ్చింది, జ్వరం నుంచి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం చాలా భయంకరమైన బాధలో గురైపోయాను, ఆ బాధ నుంచి నాకు విడుదల ఇచ్చాడు. కాదా? అవి సాక్ష్యాలు కాదా? సాక్ష్యాలే. నేను దాన్ని కొట్టిపడేట్లా, కానీ అక్కడే నిలిచిపోతున్నావు, అక్కడే నీ దృష్టి నిలిపేస్తున్నావు, అక్కడే నీ ఆధ్యాత్మిక జీవితంలో అక్కడే నువ్వు ఆగిపోతున్నావు. ఒక మెట్టు ముందుకి ఇట్లా భౌతిక సంబంధమైన ఆలోచన నుండి ఆత్మ సంబంధమైన ఆలోచనలకు నువ్వు రాలేకపోతున్నావు. భౌతిక సంబంధమైన దీవెన నుండి ఆత్మ సంబంధమైన దీవెనలోనికి అడుగు పెట్టలేకపోతున్నావు. శరీర సంబంధమైన కోరికల నుండి ఆత్మ సంబంధమైన కోరికలు నెరవేర్చే స్థాయిలోకి నువ్వు రాలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నా కోరిక నెరవేర్చబడాలి, నా ఆలోచన నెరవేర్చబడాలి, నా చిత్తం నెరవేర్చబడాలి, నేను అనుకున్నవన్నీ జరగాలి అని ప్రార్థన చేస్తున్నావు. కానీ ప్రభువా, నీవు అనుకుంటుంది ఏంటి నా జీవితం పట్ల? నువ్వు అనుకున్నది నేను నెరవేరుస్తానయ్యా, నీ చిత్తం నెరవేర్చుటియే నాకు సంతోషమయ్యా అన్న దావీదు వలె ఏమన్నా ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకోండి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకని యెషయా వలె నేనున్నాను ప్రభు, ముందుకు వస్తానని మాట్లాడగలుగుతున్నామా? లేదు. గత రాత్రి నేర్చుకున్నాం, మీరు నన్ను చంపిన నా ప్రభుని గురించి ప్రకటించకుండా ఉండలేనన్నట్లుగా. ఏమండి, రాళ్లతో కొట్టి చంపబడ్డానికైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోలేదు స్టెఫన్. హల్లెలూయా. అలాగ నా సమర్పణ అనుభవాల్లోనికి ఏమైనా ఆత్మ సంబంధంగా రాగలుగుతున్నామా? మరి ఎక్కడండి మీరు ఆధ్యాత్మికంగా బలపడుతుంది, ఆశీర్వదింపబడుతుంది? భూ సంబంధమైన దేవుడే మాత్రమే కాదు మన దేవుడు. భూ సంబంధమైన ఈవులు, వనరులు, ఆశీర్వాదాలు ఇచ్చి సరిపెట్టుకోండి నాయన అని చెప్పేసి దేవుడు మాత్రమే కాదు. ఇది శాశ్వతమైనది కాదు. తన కొరకు ధనము సమకూర్చుకున్నవాడు ఇది ఇలాగే ఉంటాడు, దేవుని కొరకు ధనము సమకూర్చుకున్నవాడు అక్కడ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, ఇదిగో భూ సంబంధంగా మీరు ధనమును సమకూర్చుకోవద్దు, ఇక్కడ చెమట కొట్టును, తుప్పు పట్టును, దొంగలు వచ్చి తోచుకొని పోతారు. కాబట్టి భూ సంబంధంగా కాదు, పరలోకములో మీ ధనం సమకూర్చుకోండి. అక్కడ దొంగలు ఉండరు, అక్కడ చెమ్మటి కొట్టదు, అక్కడ తుప్పు పట్టదు. పరలోకములో మీ ధనం అధికమవుతుంది. హల్లెలూయా. ఈరోజు ఒకసారి ఆలోచించే ప్రియమైన బిడ్డలారా, దేవుని కొరకు ఎంతగా నీ హృదయం పరితపిస్తుంది ఆత్మ సంబంధంగా దేవుని కొరకు ఉండటానికి. గత రాత్రి నేను ఒక కొటేషన్ పెట్టాను, మన గ్రూపులో ఎంతమంది చదివారో నాకు తెలియదు. దేవుడు ఎవలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. దేని కొరకు ఆయన హృదయం పరితపిస్తుందో దాని కొరకు నా హృదయం పరితపిస్తుంది అని చెప్పే వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దేని కొరకు దుఃఖపడ్డాడో దాని కొరకు దుఃఖపడే వ్యక్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనకి ఏది అసహ్యమో దాన్ని అసహ్యంగా ఎంచుకునే వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు.
దేవునికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేనున్నానయ్యా, నన్ను బలపరచు, నన్ను వాడుకో, నేనుంటాను అని చెప్పే వ్యక్తులు ఎవరున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ మీ ముందు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప సంబంధమైన ప్రతి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని నీ కొరకు జీవిస్తాను అనే వ్యక్తులు ఎవరున్నారు? ఈ లోకము నాయన వ్యర్థం, ఆకాశమందు నీవు నాకున్నావు, నీవు నాకుండగా ఈ లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదన్న ఆసాపు వంటి వారు ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? భూ సంబంధంగా ఏది నాకు అక్కర్లేదు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో ఉన్నదేదియు నాకు అక్కరలేదు అన్న ఆసాపు ఎక్కడా? ప్రభువా, ఆత్మ సంబంధంగా నువ్వు నాకేమి ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలా, భూమి మీద బతికినంత వరకు నాకే కష్టం లేకుండా, ఆత్మ సంబంధంగా నీ నుండి నేను వేరవ్వకుండా మాత్రం నన్ను బలపరచు. లోకములో పాపములో జారిపోకుండా నా అడుగులు నీ మార్గములో స్థిరపరచు. ఇది నేను ఆశపడుతున్నానయ్యా అని ఆత్మ సంబంధమైన ఆశ కలిగి ప్రార్థించేవారు ఎవరున్నారో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. సేవకులుగా మాకు ప్రార్థనాంశాలు ఇస్తారు. ఆ ప్రార్థనాంశాలన్నీ భౌతిక సంబంధమైన వాటి కోసమే కదా. పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలని ప్రార్థన చేయండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి. పిల్లలు పుట్టిన తర్వాత ఆడు సరిగ్గా ఏమండి పద్దాక రాత్రంతా ఏడుస్తున్నాడండి, ఏడవకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇదే కదా. అయ్యా, నా భర్తకి ఇంకా రక్షణ లేదు, నా భర్త రక్షణ పొందినట్లు ప్రార్థన చేయండి. నేను నా దేవుని సందుకు వస్తున్నాను కానీ ఏదో అరాకొర భక్తిలోనే వెళ్తున్నాను కానీ లోతైన ఆత్మీయ అనుభవాల్లోనికి వెళ్ళలేకపోతున్నాను. నేను లోతైన ఆత్మానుభవంలోనికి వెళ్ళినట్లు నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏదో నామకార్థమైన వ్యక్తిగా వచ్చి వెళ్ళిపోతున్నాను, ఎన్ని వాక్యాలు ఉన్నా ఎందుకో నాకు ఆత్మ సంబంధంగా జీవించాలని ఆశ ఉంది కానీ జీవించలేకపోతున్నాను. అలా జీవించడం కోసం నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన అంశాలు తగులుతాయా అంటే 100లో 1 కూడా తగలకపోతే ఎంత విచారకరం. హల్లెలూయా. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కష్టం, బాధ, శ్రమ, రోగం వచ్చింది, అవి పోవాలి. సమస్యలు ఉన్నాయి, పోవాలి. రుణభారాలు ఉన్నాయి, పోవాలి. ఏమండి, పిల్లలు మంచి మంచి చదువులు చదవాలి. ఇవి కాదా అంటే అవసరమే. వీటి మీదే పడ్డాం. ఆత్మ సంబంధంగా ఆలోచన ఏమీ లేదు. అది కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే ఎక్కడికి దగ్గరగా ఉన్నాం మనం? రాకడకు దగ్గరగా ఉన్నాం. అంతే దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాల్లో మనము ఉన్నాం. బహు రాకడ ఏమంటే సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపముగా ఉన్న వేళ, నీ పోకడెప్పుడో నీకు తెలియని వేళ, నువ్వింకా భూ సంబంధంగా స్వస్థత, మేలు, ఆశీర్వాదం, పిల్లలు, అది ఇది అని దేని మీదే పడితే మారు మనసు ఎప్పుడు? పాపక్షమాపణ ఎప్పుడు? రక్షణ బాప్తిసం ఎప్పుడు? దేవుని కొరకు నీతి న్యాయాలను జరిగించేది ఎప్పుడు? పరిశుద్ధ జీవితాన్ని జీవించేది ఎప్పుడు? దేవుని కొరకు సాక్షిగా మారేది ఎప్పుడు? దేవుని సువార్త ప్రకటించేది ఎప్పుడు? దేవుని కొరకు కొన్ని ఆత్మలను రక్షించేది ఎప్పుడు? హల్లెలూయా. కొంచెం పెద్ద అయిన తర్వాత, ముసలోడు అయిన తర్వాత చేస్తానంటావా? బతుకుతావా ముసలోడు దాకా? యాకోబు పత్రికలో మనం నేర్చుకున్నాం, రేపేమి సంభవించునో ఎవరికి తెలియను. ఈరోజే, నేడే మన జీవితం నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా ఈ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి జీవితంలో ఇంకెప్పుడు నువ్వు ఆత్మ సంబంధ వ్యక్తిగా మారుతావు? ఇంకెప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు ప్రాకులాడతావు? అలా కలిగి లేకపోతే మాత్రం చాలా విచారకరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఇంకా దేవుని సందులో గడిపితే ఎంత భాగ్యం. ఇంకా దేవునితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఈ వారం వచ్చిందని ఎదురు చూసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. మీకు అర్థం అవడానికి ఈ వ్యత్యాసాలు చూపిస్తున్న భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ఇల్లు, వస్తువులు, వాహనాలు, పశువులు, మేకలు, పొలాలు, ఇవన్నీ వాటి కోసం నేను వద్దనట్లా
అవి ఖచ్చితంగా దేవుడిస్తాడు. మరి ఆత్మ సంబంధమైన సంగతి మాత్రం నువ్వు ప్రక్కన పెట్టేస్తున్నావు. రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధత, యథార్థత, వీటి గురించి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది? అలాగ నువ్వు ఆలోచించకపోతే నువ్వు ఎక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివి, ఆత్మ సంబంధంగా జీవించడం కొరకు పరితపిస్తున్న వ్యక్తివి, దేవుని కొరకే బ్రతుకుతున్నానని చెప్పగలిగిన వ్యక్తివి ఎక్కడ అయ్యావు అనే ఆలోచన ఒకసారి నీ ముందుకు తీసుకురా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతికే వ్యక్తులంగా మారుదమగాక. ఆత్మ సంబంధమైన దీవెన ఏంటో ఎరిగిన నీవు ఈ రోజు నుంచి ఆత్మ సంబంధమైన ఆ దీవెన, ఆ పరలోక సంబంధమైన దీవెన పొంది ఆ పరలోక రాజ్యము కొరకే సిద్ధపడుదుముగాక. ఆమేన్. ఈ లోకంలో ఎన్నున్నా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. రత్నరాశలేమీ నీతో కూడా రావు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఇప్పుడే దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందుదాం, రక్షణ పొందుదాం, ఆయన ఆత్మ సంబంధమైన దీవుని కొరకు పరుగులెడదాం, జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. సాతానుడు యోబు నుంచి భౌతిక సంబంధమైన దీవెని తీసుకోగలిగాడు, కానీ ఆత్మ సంబంధమైన దీవెన తీసుకోలేకపోయాడు. ఆత్మ సంబంధమైన దీవెనతో నిలబడ్డాడు కనుకనే మరలా భౌతిక సంబంధమైన దీవెన రెండెంతలుగా దేవుడు దయచేశాడు. అందుకే భూ సంబంధమైన దాని మీద మీ దృష్టి నిలపవద్దు, ఆత్మ సంబంధమైన దాని మీద మీ దృష్టి, మీ మనస్సు నిలపండి. శరీర మనసుల విషయముల మీద మనస్సు నిలుపుదురు, ఆత్మానుసారమైన విషయముల మీద వారి మనస్సు నిలుపుదురు. దేని మీద నీ మనస్సు నిలిపి ఉంచుతున్నావో అదే నీవు. అర్థమవుతుందా? దేని మీద నీ మనస్సు నిలిపి ఉంచుతున్నావు అదే నీవు. అది శరీర సంబంధమా లేకపోతే ఆత్మ సంబంధమా, అదే నీకు తెలియజేస్తుంది. ఆ తెలియజేయబడుతున్న వాటిని బట్టి ప్రార్థన చేసుకో. ప్రభు మిమ్మల్ని బలపరిచి ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో నింపునుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి వందనాలు, బహు విషయాలు ఈరోజు మాతో మాట్లాడారయ్యా. ఆత్మ సంబంధమైన సంగతులు, భౌతిక సంబంధమైన సంగతులు, లేకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. ఈరోజు భౌతిక సంబంధమైన అవసరత, స్వస్థత, మేలు, దీవెన, రక్షణ, కాపుదల, వాళ్ళ నుండి కాపాడండి, వీళ్ళ నుండి కాపాడండి అంటున్నాము, కానీ నా ఆత్మను పాతాళం నుండి కాపాడండి అయ్యా అని ప్రార్థన చేయలేకపోతున్నా. శత్రువుల భయం చేత అమ్మో అని భయపడుతున్నాం. అపవాదైన శత్రువు చేత వాడు నన్ను లోకానుసారంగా నడిపిస్తూ నన్ను నాశనానికి నడిపిస్తున్నాడని మాత్రం భయపడలేకపోతున్నాం. అయ్యా, ఈరోజు మా ఆలోచన వైఖరి మారడానికి సహాయం చేయి. మేము శరీర సంబంధమైన మనుషులముగా కాక ఆత్మ సంబంధమైన మనుషులముగా జీవిస్తూ ఆశీర్వదింపబడే కృప మాకు కలుగును గాక. భౌతిక సంబంధమైన వాటిని దీవెనిగా పోల్చి చూపిస్తున్న మా జీవితాల్లో ఇక నుండి ఆత్మ సంబంధమైన వాటిని పోల్చి, ఇదిగో దేవుడు నన్ను ఈ రీతిగా ఆశీర్వదించాడు, నా బ్రతుకును మార్చాడు, నా మనసును మార్చాడు, నా స్థితిని మార్చాడు. ఒకప్పుడు పలానా ఏమండి దేవునికి విరోధనై, హింసకుడనే, దోషకుడనే, హానుకరుడనే ఉన్న నా జీవితాన్ని ఆయన మార్చి ఇదిగో ఆ సంఘాన్ని కట్టుటకు నన్ను నిలబెట్టాడు అన్న పౌలు వంటి సాక్ష్యాలుగా మేము పలుకున్నట్లు కృప చూపమని, నీ సన్నిధిలో ఆకాశమందు నీవు నాకున్నావయ్యా చాలు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదన్న ఆశాపు వలె మా ఆత్మ సంబంధమైన జీవితాలను మార్చి నీ కొరకు నిలవబెట్టమని, నీ కృపలోనే నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదట ఎతికే వ్యక్తులంగా మమ్మల్ని మార్చమని, ఈ విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయం నూరంతల ఫలం ఫలించడానికి, వారి ఆధ్యాత్మిక జీవితాలను మండించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు.